బల్కంపేట ఎల్లమ్మకు సమర్పించనున్న పోచంపల్లి పట్టు వస్త్రాలను మగ్గంపై తయారు చేసే పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. పద్మశాలి సంఘం జయరాజ్ ఆధ్వర్యంలో వస్త్రాల తయారీకి ముందుకొచ్చిన వారిని తలసాని అభినందించారు. ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని, పోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. జూలై 1వ తేదీన నిర్వహించనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై దేవాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి కళ్యాణంలో పాల్గొనే దంపతులకు ఇచ్చే టికెట్లను తగ్గిస్తున్నారని, దాతలకిచ్చే పాస్లను తగ్గిస్తున్నారని అనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. కొత్త విధానాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, పాత పద్ధతులనే అవలంబించాలని అధికారులకు సూచించారు తలసాని. భక్తుల సంఖ్య పెరిగింది. వారంలో 3 రోజులైతే 20,000, 30,000, 40,000, 50,000 వరకు కూడా వస్తున్నటువంటి సంఖ్య. రెండోది ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరిగినటువంటి. అయితే కళ్యాణానికి మనకు ఉన్నటువంటి స్థలం ఇదే ఉంది, జనాభా పెరుగుతుంది. దానికి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరగాలని అన్ని డిపార్ట్మెంట్. రెండోది అన్నదానం చేసే వాళ్ళని కూడా చూడాలి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి సేవ చేసేటువంటి మన పారాయణం సేవ చేసే మహిళలు ఉన్నారు, వాళ్ళని చూడాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ వాలంటరీ, ఆ వాలంటరీ చేసేటువంటి అంటే వాళ్ళ సేవ చేసుకునేటువంటి అవకాశం నాకు కల్పించింది. ఇది రాజకీయాలకు, కులమతాలకు దగ్గరవలసినటువంటి అవసరం. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలనే పాటించాలని చెప్పి కోరుతున్నాను. కొత్త సాంప్రదాయాలు మనకు అక్కర్లేదు. కొత్త సాంప్రదాయాలను పాటించి భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎందుకు వస్తుంది? రెండోది కళ్యాణంలో ఎండోన్మెంట్, బల్కంపేట ఈవో కానీ, ట్రస్టీ చైర్మన్ కానీ, అదేవిధంగా ఎండోన్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు కూడా ఒక ఫైల్ రిజిస్టార్ వాళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఇచ్చేటువంటి ప్రాసెస్ కానీ, టికెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంది. రెండోది ఏంటంటే ఎవరైతే ముఖేష్ అంబానీ వారి యొక్క కుటుంబం, నీతూ అంబానీ గారు ₹1 అన్నదానం కోసం ఇచ్చిన వారికి దేవాలయ పక్షాన ₹10 అభినందనలు తెలియజేస్తారు. రెండోది ఆ ఒరిజినల్ అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్ కూడా అన్నదానం సంఖ్య పెంచుకోండి, దినాలు కూడా పెంచుకోండి. రెండోది 2వ తారీఖున జరిగేటువంటి రథోత్సవం బ్రహ్మాండంగా జరగాలి, ఎటువంటి ఆటంకాలు లేదు. 2వ తారీఖు ఉదయం